వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే కంబంపాడు గ్రామంలో డిఎస్ యూత్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు. ఏకొండూరు మండలంలో కంబంపాడు గ్రామంలో దుద్దెల స్వామి ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు కొప్పుల శౌరి గ్రామ పార్టీ అధ్యక్షులు దుద్యాల స్వామి, మాజీ మండల యువత అధ్యక్షులు చిల్లపల్లి కృష్ణ, పిఏసిఎస్ అధ్యక్షులు రేగళ్ల సుజాత వెంకటేశ్వరరావు, ఏఎంసి డైరెక్టర్ దారా బుజ్జి, కొంగళ కృష్ణ, చిట్టిపోతుల సిపాయి, గొర్ల రమేష్ రెడ్డి తదితరులు పాల్గొని కేక్ కటింగ్ అనంతరం నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జరిగినది అలాగని ఇంకా ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేయటానికైనా కోరుకున్నారు. ఐటీ శాఖ అలాగనే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయనకి మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ ఈ యొక్క గ్రామంలోనే కాదు రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థితిలో ఉన్నది కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క జెండా కింద ఉన్నాం కాబట్టి జెండాని మర్చిపోకుండా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాలి. ప్రతి గ్రామంలో కూడా పంచాయతీలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొందాలని చెప్పేసి మనం అందరం కూడా కృషి చేద్దాము. నీ వంతు నా వంతు పార్టీకి కష్టపడి పనిచేసి ఈ యొక్క జెండాని మనం మోయటమే కాదు కానీ ప్రతి కార్యకర్తని మనకంటే చిన్నవాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆ యొక్క చేసినట్టు ప్రభుత్వం చేసినట్టు కార్యక్రమాలు మనం తెలియపరచాలి. ఎందుకనంటే ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఆ యొక్క పథకాలు జనంలోకి వెళ్ళట్లేదు కాబట్టి మనము ప్రతి కార్యకర్త కూడా ఆ యొక్క చేసే పనుల్ని ప్రతి ఇంటింటికి మనం చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. ఎందుకనంటే పోయిన గవర్నమెంట్లో చూసినప్పుడు జనమందరూ కూడా లబోమని వేడిసినట్టు జనమే కానీ సంతోషంగా ఉన్నట్టు వారు ఎవరూ లేరు. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లోనూ సంవత్సరాల్లో కూడా మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని గెలిపేద్దాము. ప్రతి ఎన్నికల్లో కూడా విజయాన్ని ఇచ్చి మనం అందరం కూడా రాబోయే ఫలాలను పొందాలని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తూ నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినట్టు ఈ యొక్క వేదికను ఈ యొక్క కోడికను ఉన్నట్టు ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ ముగించుకుంటున్నాను. తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం కంబంపాడు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ జరుగుతున్నాయి. మన గ్రామమే కాకుండా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అందరూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో సంతోషకరంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారి యొక్క కృషి, పట్టుదల ఈరోజు రాష్ట్రంలో ఆయన యువగళం పాదయాత్రే కానీ లేదా మన రాష్ట్రం మీద చూపించిన అభిమానమే కానీ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చేంతవరకు కూడా ఎంతో కృషి చేశారు. ఈ విషయం అందరూ తెలుసు. అట్లాగే నారా లోకేష్ గారు ఎవరికి గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పనిచేశారు, కానీ ఐటీ విద్యాశాఖ మంత్రి కూడా ప్రజెంట్ పనిచేస్తున్నారు. అతనికి ఒక విజన్ ఉంది, మన పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విజన్ ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా విద్యను ఎలా అందించాలనేది తపన ఉంది. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం ఎలా అనేది ఒక కృషి ఉంది. అది తండ్రి ద్వారా వచ్చిందో తాత ద్వారా వచ్చిందో తెలియదు, కానీ అతనికి ఆ పట్టుదల అనేది గట్టిగా ఉంది. దాంతో మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తున్నారు. ఈరోజు దావోస్ మంచి చలిలో దావోస్ వెళ్ళి కూడా అక్కడ నుంచి అనేక కంపెనీలు మన రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. మన రాష్ట్రాన్ని మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా అగ్రమంగా నిలవాలని కృషి చేస్తున్నారు. వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు అందరూ కూడా ఇదే విధంగా మన లోకేష్ గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ సపోర్ట్ చేస్తూ ఉంటే ముందు మన రాష్ట్రం అగ్రమంగా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని, తెలుగుదేశం పార్టీకి కృషి చేయాలని ఇక్కడున్న కార్యకర్తల్ని అలాగే గ్రామ ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఇట్లాంటి వేడుకలు మరెన్నో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఇలా కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి వేడుకలు ముందు కూడా ఇలాగే జరగాలని కోరుకుంటూ మరొకసారి మన నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి
మా ఖమ్మంపాడు గ్రామ ప్రజలందరికీ, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. జై లోకేష్. ఈరోజు ఐటీ శాఖ మార్చులు మరియు విద్యాశాఖ మార్చులు అయిన గౌరవశ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ జన్మదిన వేడుకలు ఉదయం నుంచి ఎప్పటివరకు నిర్విరామంగా ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో జరుపుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఖమ్మంపాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా లోకేష్ బాబు ఫస్ట్ అడుగు రాజకీయ ప్రవేశం చేసినప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఎక్కడో ఫారెన్లో చదువుకొని వచ్చాడు అని చెప్పేసి రకరకాల మాటలు వినపడ్డాయి. అలాంటి దాన్ని 6 నెలల్లో యువగళం పాదయాత్ర అని చెప్పేసి మొదలుపెట్టి ప్రతి ఒక్క నవ యువతరానికి భరోసా ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి లీడర్కి కానివ్వండి, కార్యకర్త కానీ, నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన మంచి భరోసా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అదే క్రమంలో ఒక జనరల్గా ఒక కుటుంబంలో ఒక తండ్రికి గొప్ప ఆనందం ఎప్పుడు కలిగిద్దంటే మన పిల్లలు ఏదైనా గొప్పగా సాధిస్తారని నమ్మకం కలిగినప్పుడు. అలాంటి విషయాన్ని మరి మన ప్రియతమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబుని చూసినప్పుడు అంత ఆనందం కలిగింది. ఎందుకంటే ఆయన నేషనల్ రాజకీయాలు చేస్తుంటే మరి ఈయన లోకల్ రాజకీయాలు చూడటం, అందరినీ కూడా సమన్వయపరచుకోవడం. లోకేష్ గారు గొప్ప విషయం ఏంటంటే ఆయన యొక్క ఓర్పు, ఆయన యొక్క శ్రమ, దానితో పాటు పట్టుదల. ఈ లోకంలో ఉన్న, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న 2019కి ముందు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఈ 2 ఏళ్ల కాలంలో మనందరం చూస్తున్నాం. ప్రతి సంక్షేమ ఫలాలు కొని, ప్రతి విద్యా వ్యవస్థ కానివ్వండి, ప్రతి ఒక్క పెట్టుబడులు, మన రాష్ట్రానికి నిరుద్యోగ వ్యవస్థ మెయిన్. మన ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయ రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీలు వచ్చినట్లయితే అనేక మందికి కూడా ఉపాధి హామీ కలుగుతున్నాయని చెప్పేసి ఆయన తలంచి, ఒక పక్క తండ్రి, ఒక పక్క లోకేష్ బాబు గారు అనేక మందితో కూడా అనేక రకాలుగా మీటింగ్లు పెట్టి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అనేక కంపెనీలు, చాలా కంపెనీలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మరి ఆయన వాళ్ళ గ్రామ స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు ఇవాళ లోకేష్ బాబు అంటే ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకొని చూస్తున్నారు. మనం చూస్తే డిఎస్సి 16,000 పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు కానివ్వండి, 20 లక్షల ఉద్యోగాలు నేను ఈ 5 సంవత్సరాల్లో చేసి పెడతానని చెప్పి మాట ఇచ్చి ఆ ప్రకారమే దానికోసమే పనిచేస్తున్న ఏకైక లీడర్, నవ యువతరానికి భరోసా లీడర్ మన నారా లోకేష్ బాబు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పురుషులకు, స్త్రీలకు, నాయకులకు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సెంటర్లో కేకు కట్ చేయటమైంది. ఖమ్మంపాడు సెంటర్లో లోకేష్ గారు చిన్న వయసులోనే పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. ఎన్నో ఐటీ పరిశ్రమలు తీసుకొస్తున్నారు. విద్యాశాఖలో ఎన్నో మెరుగైన సేవలు అందించి స్కూల్ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. వాళ్ళు ప్రైవేటు స్కూలా, గవర్నమెంట్ స్కూల్ అనుకునే డ్రెస్ మెయింటైన్ చేసి చాలా ఉన్నతమైన బట్టలు, బ్యాగులు కావాల్సినవి మొత్తం అందిస్తూ ఆంధ్రప్రదేశే కాదు మన ఇండియాలోనే మెరుగైన సేవలు చేసుకుంటూ విద్యా సంస్థని చాలా బలోపేతం చేస్తూ
రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. మరి లోకేష్ గారికి మరొకసారి ఖమ్మంపాడు పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి నా యొక్క నమస్కారాలు. ఈరోజు లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మనము ఈ యొక్క కాలనీలో మనము కేక్ కట్ చేసి ఆయనకి జన్మదినోత్సవాలు చెప్తున్నాము. లోకేష్ గారంటే ఒక శక్తి. ఆయన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న టైంలో యువగళ పాదయాత్ర నిర్వహించి కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, సానుభూతి పరులకి అందరూ కూడా నేనున్నానని చెప్పి ఆయన ధైర్యం చెప్పి ఆయన ముందుకు వెళుతూ మన ముందుకు నడిపిస్తూ పార్టీ అధికారం వచ్చే వరదా కూడా నిద్రపోకుండా ఆయన కష్టపడి పనిచేశారు. లోకేష్ గారంటే ఒక శక్తి. ఆయన ఓడిపోయిన చోటనే మంచి మెజార్టీ 96,000తో మళ్ళీ విజయాన్ని సాధించారు. లోకేష్ గారు కాబోయే మరి ముఖ్యమంత్రి కూడా ఆయన అనుకోవాలి మనం. ఎందుకనంటే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆయన కార్యకర్తను నడిపిస్తూ ఆయన చేస్తున్నట్టు కార్యక్రమాలు అంతా ఇంత కాదండి. ఆయన సూపర్ 6 పథకంలో చూసినప్పుడు మనము బస్సు మరి లేడీస్కి అన్న వాగ్దాన ప్రకారము లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.